అందులో ఇక్కడ ప్రత్యేకించి వేల మందికి స్త్రీ పురుష భేదం, కుల భేదం, మత భేదం, ప్రాంత భేదం ఏమీ చూడకుండా వారు అన్నదానం చేస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసు. అందరూ దాంట్లో పాలు పంచుకోండి, నా విజ్ఞప్తిగా స్వీకరించండి. దాన్ని పాలు పంచుకోండి, తినేసి వెళ్ళిపోవడం కాదు. మనకి ఇంటి దగ్గర వంట తప్పింది కదా అని మొత్తం ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేసి పార్సిల్స్ కూడా పట్టుకెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఇది స్విగ్గీ జొమాటో వ్యాపారం కాదు. ఇది పూర్తిగా దానం. ఇది ఎవరో కొందరు దాతల్ని వారు ఆశ్రయించారు, వారు ఇస్తున్నారు. ఆ దాత యాచకుడు అయిపోకూడదమ్మా. రోజు ఆయనే పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచి పెట్టుకుంటాడు? దాత యాచకుడు అయిపోతాడు చివరికి. ఆ స్థితి రానివ్వకూడదు. మనం వచ్చి తింటున్నామంటే అక్కడ హుండియో ఏదో ఏర్పాటు చేస్తే ఇవ్వడమో ఏదో చేయడం మనం కూడా చెయ్యాలి. పైగా అన్నదానం అనేది అన్ని దానాల్లోకి గొప్పది. ఎందుకో తెలుసా? మీరు వస్త్రాలు దానం ఇచ్చారు, ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ అంతా దానం ఇచ్చిన సంతృప్తి కలగదమ్మా. పంచ నచ్చింది కానీ అంచు బాగా లేదంట. డబ్బు దానం ఇచ్చారు, కింద నొక్కేస్తాడు, పైన నొక్కేస్తాడు, మంచం కింద పెట్టేస్తాడు, కంచం కింద పెట్టేస్తాడు, ఎంత ఇచ్చినా సరిపోదు. బంగారం దానం ఇచ్చారు, 10 వేలకి 10 ఉంగరాలు పెట్టి ఇంకా కాళ్ళు ఖాళీగా ఉన్నాయంట. ఏ దానం ఇచ్చి మనిషిని సంతృప్తి పరచలేం. అన్నదానం చేస్తే మాత్రం పీక వరకే తింటాడు, ఇంకా గుండు వరకు తినేవాడిని చూడలేదు. ఒక్క మనిషిని వెంటనే సంతృప్తి పరచగలిగింది అన్నదానం ఒక్కటే. ఆ అన్నదానం మీ ఇళ్లలో చేయండి. ఏ ఉత్సవం జరిగినా, మీ అమ్మాయి పెళ్ళైనా అబ్బాయి పెళ్ళైనా అన్నదానం, ఊరందరికీ అన్నదానం చేయండి. అందరూ సంతోషిస్తారు. మన బంధువులు మిత్రులు ఎవరికో మనం వేరే పెట్టేసుకుంటాం, అది వేరే విషయం. అయిపోయాక ఊరికి పెద్ద పార్టీలు కాదు, ఊళ్ళో వాళ్ళకి అన్నదానం చేయండి. రిసెప్షన్ పేరు మీద బంధుమిత్రుల్ని పిలిచి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఊళ్ళో వాళ్ళకి అన్నదానం చేశారా? అన్ని కులాల వాళ్ళకి మా అమ్మాయి పెళ్ళండి, మీకు అన్నదానం అని పిలవండి. ఊళ్ళో బలహీనులందరూ ఎంత సంతోషిస్తారండి. జమీందారు గారి ఇంట్లో పెళ్ళి, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకుంటారమ్మా. అందరూ కూడా అన్నదానం చెయ్యాలి ఖచ్చితంగా. అలా చేస్తే ఆ పెళ్లిలో మనం ఏదైనా చేసిన అపచారాలు, చిన్న చిన్న దోషాలు ఉంటే అవన్నీ పోయి దంపతులు ఆనందంగా గడుపుతారు అన్నదాన ఫలం కారణంగా. ఎందుకంటే మనిషికి వెంటనే తినగానే త్రేణుపు వస్తుంది, బాబోయ్ ఇంకొద్దంటాడు. బాబోయ్ ఇంకొద్దు. వెనక ఒక రాజుగారు ఓ పండితుడికి భోజనం పెట్టాట, పంచభక్ష్య పరమాన్నాలు వేసేట, 16 రకాల పదార్థాలు వేసేట. అన్నీ వేసి అయిపోయాక కూర్చున్నాక ఒక్కపొడి ఇచ్చాడు. ఒక్కపొడి వేసుకోమంటే ఖాళీ లేదు రాజుగారు, ఖాళీ లేదు రాజు. ఒక్కపొడికి ఏముందండి అన్నట్టు. ఒక్కపొడి పట్టే చోటు ఉంటే 2 గారెలే నొక్కేవాడిని అన్నట్టు. అంచేత అతనికి కూడా ఏ విషయాలు డబ్బిస్తే సంతృప్తి ఉండకపోవచ్చు. నువ్వు చెప్పాడు బాబు, నా వల్ల కాదండి, ఒక్కపొడికి కూడా చోట్లేదు, నన్ను వదిలి, ఇంకా నేను తినలేను, నాకు వద్దు అనే మాట అన్నదానం విషయంలో మాత్రమే వస్తుంది. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. వ్యక్తుల పేరు మీద, వాళ్ళ పార్టీ పెద్దల మీద పేరు పెట్టకుండా అన్నదాన పథకానికి డొక్కా సీతమ్మ అన్నదాన పథకం అని పెట్టారు. నాకు నిజంగా కడుపు నిండిపోయింది ఆ పేరు చూడగానే. అలా పెట్టాలి పేర్లు. డొక్కా సీతమ్మ పేరు పెట్టారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టారు, ప్రకాశం పంతులు పేరు పెడుతున్నారు. వాళ్ళ పేర్లు పెట్టాలండి. మనం ఏదో మన పెద్దవాళ్ళు, మన తండ్రులు వీళ్ళ పేర్లు పెట్టుకోవడం ఏంటండి? ఇక్కడ మన సొంత పథకాలు ఏమైనా? గవర్నమెంట్ డబ్బు ఇది, ప్రజల సొమ్ము. ప్రజలు మెచ్చుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆవిడ తాను అన్నం తినడం మానేసి డొక్కా సీతమ్మ గారు ఎంతో మందికి అన్నదానం చేసింది. కులభేదం కూడా చూడలేదు. ఆ పథకానికి ఆ పేరు పెట్టారు. అలాంటి అన్నదానం చాలా విశిష్టమైనది. అది భౌతికం. ఇప్పుడు ఆధ్యాత్మికం చూడండి. అన్నం తినేటప్పుడు ఆలోచించాలి. యథారస పదార్థేషు, పదార్థంలో రుచి ఎక్కడుందండి? రుచి ఎక్కడుంది? పాయసం తిన్నారు, తీయగా ఉందన్నారు, తీయగా ఎక్కడుందో చూపించండి. పాయసం కాదు. ఇది పెద్ద టెక్స్ట్, ఇది పెద్ద పరీక్ష. ఆత్మజ్ఞానం ఎక్కడే వంట పడుతుంది, ఊరికే నాకేయకూడదు. ఎక్కడ పాయసం తీయగా ఎక్కడుంది చెప్పు నాకు. మిఠాయి ఉండ తీగ, మిఠాయి ఉంది, ఉంది, తీయగా ఎక్కడుంది? పెద్ద ప్రశ్న. అది పట్టుకుంటే ఆ దారం పట్టుకుని ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతాం. తెలీదు, కానీ తీగ ఉందా లేదా? ఆ బెల్లం వెయ్యక ముందు మిఠాయి పాయసం రుచి వేరు, వేశాక రుచి వేరు. అంటే ఖచ్చితంగా తీపి అనేది అందులో ఉంది, కానీ తీపి నీకు అనుభవానికి వస్తుంది కానీ కనపడ్డంలా. అంచేది భగవంతుడు కనపడ్డం లేదని అనద్దు, నీకు అనుభవానికి వస్తుంది. జీవితంలో మొత్తం అంతా కూడా దేవుడు దేవుడు అనే మాట వదలలేకపోతున్నాం. ఆ లోపల నుంచి నేను నేను అని తన్నుతున్నదే దైవం. పదార్థంలో రుచి ఎక్కడుందో అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. యథా తైలం తిలాదిషు, నువ్వుల్లో నూనె ఎక్కడుంది? నువ్వులు దంచేసి నూనె తీస్తున్నారు. ఈ మధ్య కొత్తగా ఒక సంస్కారం వచ్చింది, మనం సంతోషించాలి. హైదరాబాద్లో కూడా పల్లెటూరి గానుగ నూనె అమ్మబడును. మళ్ళీ ఏం కర్మ పట్టింది రా అనుకున్నా.
పల్లెటూళ్ళు నాశనం చేసేసి ఉన్న గానుగులన్నీ ఓడబీకి బారేసి ఎద్దులకు ఉపాధి లేకుండా గడ్డి కూడా లేకుండా చేసేసి రిఫైన్డ్ ఆయిల్ అని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వెధవలందరూ ఇవాళ మళ్ళీ గానుగు నూనె ఆశ్రయించారమ్మా. గానుగు నూనె ఆశ్రయించారు. ఎప్పటికైనా మనం పల్లెటూళ్ళకి రావాల్సిందే. మన వ్యవసాయాలు మనం కాపాడుకోవలసిందే. అప్పుడే దేశం బాగుంది. ఇవాళ హైదరాబాదులో గానుగు నూనెకి బ్రహ్మాండమైన డిమాండ్ అక్కడ. పైగా వాడికి గానుగని ఇంగ్లీషులో చెప్పాలి. వాడికి ఈ గానుగ అర్థమై సావదు ఆవిడకి. అందుకని ఒకసారి బోర్డు పెట్టాడు, తెలుగు ఎంత నాశనమైందిరా అనుకున్నాను. వుడ్ కార్ట్ ఆయిల్, చెక్క బండిట. వుడ్ కార్ట్ ఎక్కడదో నాకు అర్థం కాదు, గానుగ అర్థమైంది. అదో గానుగు అనే తెలుగు మాట రాని పాపానికి ఇంగ్లీషులో వుడ్ కార్ట్ ఆయిల్, చెక్క బండి నూనె. వాడు మళ్ళీ తెలుగులో చెక్క బండి నూనె అంటే మనకు అర్థం కాదు. చెక్క బండి ఏమిటి? గానుగా తెలుగు మర్చిపోవడం వల్ల వచ్చిన ప్రమాదమే. కానీ అందరూ మళ్ళీ ఇదివరకులాగా పల్లెటూరు ఆహారం, పల్లెటూరు చేగోడీలు, గోర్మిటీలు, పూతరేకులు, పాతరేకులు అన్నీ అడుగుతున్నారు మళ్ళీ ఇక్కడ. మళ్ళీ ప్రపంచం తిరుగుతోంది, కంగారు పడకండి. ప్రాచీన హిందూ సంప్రదాయాలన్నీ 10 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లోకి రాబోతున్నాయి ఖచ్చితంగా, అనుమానమేళ్ళ వస్తాయి. మొత్తం అబ్బాయిలు పంచె కట్టడం ఫ్యాషన్గా భావిస్తారని త్వరలో కూర్చోండి ఖచ్చితంగా. చాగంటి వారు నేను సాధించిన విజయం అదే. పంచె కట్టడం గొప్ప, పంచె కట్టడం గొప్ప అని భావిస్తున్నారు. ఇప్పుడు నేను కట్టే విధానం చూసి పంచె కట్టడం నేర్పమని మా ఫేస్బుక్లో అడుగుతున్నారు. అక్కడ మీరు పంచెలు ఎక్కడ కొనుక్కుంటారో, నేను కొనుక్కుంటే కదా. నేను కొనుక్కోవాలనే విషయం వాళ్ళకి తెలియట్లా. మీ పంచెలు చాలా బాగున్నాయండి, జిగ్ జాక్ జిగ్ జాక్ జిగ్ జాక్ ఇలా ఉంటుంది. ఇది మరి దీనికి అక్కడ రూమ్లో తెలిస్తే అరగంట పడుతుంది దీనికి. పెళ్లి కూతురు తయారైనట్టే ఈ కంకణం. మళ్ళీ రేపు శ్రావణ మాసం వస్తే ఉండదు, 2 నెలలకు ఒక కంకణం మారిపోతుంది. ఉన్న కంకణాలు పెట్టుకోవాలి కదా. రేపు మళ్ళీ మీరు సెప్టెంబర్లో సభ పెడితే వేరే కంకణం చూస్తారు. ఉన్నవన్నీ పెట్టేసుకుంటే ఇంకా వాంఛలు ఉండవు, గొడవ వదిలిపోతుంది. ఇది పెట్టిలో పెట్టామనుకో, ఏమిటో అవి పెట్టకుండానే ప్రాణం పోయింది. యథో ప్రాణం ఎందుకు వచ్చిన కూడా. ఉన్నవేవో పెట్టేసుకుంటే ఎవడో కొట్టేస్తే గొడవ ఉండదు, ఇంక పెట్టుకోక్కర్లేదు. పంచెల మీద దృష్టి పడిందండి. వాళ్ళు అడుగుతున్నారు, ప్రత్యేకంగా యువతరం అడుగుతున్న వాళ్ళు, మాకు పంచె కట్టడం నేర్పాలండి, ఆ పంచె అంచు బాగుందండి, ఎక్కడ దొరికితే ఎవరు నాకు పెట్టిన వాళ్ళు అడుగు, నాకేం తెలుసు అని చెప్పారు. అంత మోజు వస్తుంది. ఎందుకంటే ఒకటే లెక్కండి, కాలం చక్రం. కాలం నిచ్చెన కాదండి, కాలం చక్రం. పోయింది మళ్ళీ వచ్చింది, వచ్చింది మళ్ళీ పోతుంది లెక్క. వసంత ఋతువు మళ్ళీ వచ్చినట్టే, వచ్చిన సంవత్సరం మళ్ళీ 60 ఏళ్ళకి మళ్ళీ వచ్చినట్టే అన్ని ఆచారాలు మళ్ళీ వస్తాయి. మనం ఆ ఆచారాలను పాటించి అన్వయించగలిగితే చాలు, వేరే ఏమీ అక్కల. కంగారు పడవలసిన అవసరం లేదు. మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు కూడా ఏర్పడబోతున్నాయి. 10 ఏళ్ల తర్వాత ప్రపంచం మారుతుంది ఖచ్చితంగా. అమెరికాకి వెళ్ళమన్నా వెళ్ళరు, మీరు పిల్లలు ఇక్కడే ఉంటారు, మేము అన్నీ కోల్పోయాం, మాకు అర్థమైందని చెబుతారు వాళ్ళే ఖచ్చితంగా. ఉమ్మడి కుటుంబాలు కావాలంటారు, తల్లిదండ్రులకు సేవ చేస్తారు, అత్తమామలను తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఒక అభ్యుదయ సమాజం 10-15 ఏళ్లలో రాబోతుందమ్మా, మీరు ఏమి సందేహించద్దు. మీరు కూడా నాతో పాటు ప్రార్థన చేయండి భగవంతుడు. అంతే, ఊరికి చింతిస్తూ కూర్చోవద్దు ఇక్కడ. ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇది ఇలాగే ఉంటుందని అనుకోవద్దు ఖచ్చితంగా. ఇంతకీ నువ్వుల్లో నూనె ఎక్కడుందండి? ఎంత నలగొట్టినా నువ్వులే కనపడుతున్నాయి, కానీ మరి నూనె ఉందా లేదా? ఆ నువ్వుల్లో నూనెలాగే జగత్తంతా భగవంతుడు ఉన్నాడు. ఇంకో మాట, ఇంకో గట్టి పరీక్ష. కుసుమేషు యథాగంధక, పువ్వుల్లో సుగంధం ఎక్కడుందండి? ఇక్కడ పువ్వులు వరుసగా ఒక తోటలా ఉన్నాయనుకోండి, ఇక్కడికి రాగానే సుగంధం వచ్చింది. పువ్వు ఉంది, దానికి 5 రేకులు ఉన్నాయి, మధ్యలో కేసరాలు ఉన్నాయి, కింద కాడ ఉంది, అన్నీ ఉన్నాయి. సుగంధం ఎక్కడుంది? ఎక్కడా లేకపోతే నీ ముక్కుకి ఎలా సోకింది సుగంధం? పువ్వును ఎంత నలిపినా సుగంధం ఎక్కడుందో దొరకదే. అయినా పువ్వులో సుగంధం ఉందా లేదా? పువ్వులో సుగంధం ఉన్నట్టే, నువ్వుల్లో నూనె ఉన్నట్టే, పదార్థంలో రుచి ఉన్నట్టే ఈ సృష్టి అంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. పదార్థేషు యథా రసః పదార్థేషు యథా తైలేషు యథా తైలం తిలేషు చ కుసుమేషు యథా గంధక, కుసుమేషు యథా గంధక తథా ద్రష్టరి దృశ్యధీహి. ఆ రకంగానే చూసేవాళ్ళలోనే ఈ ప్రపంచం అంతా ఉంది తెలుసుకోగలిగితే అన్నాడు. ఎందుకంటే మనం ఒక వస్తువును చూస్తున్నాం, గమనించండి, సైంటిఫిక్ అన్వయం చేస్తాను నేను. ఒక వస్తువును చూశాం, ఇది మంచినీళ్ళ డబ్బా అన్నాం, ఎలా తెలిసింది నాకు? కాంతి వస్తువు మీద పడింది, ఫిజిక్స్ చెబుతున్న విషయం.
మన కంటి నుంచి కాంతి దాని మీద పడలా. వస్తువు కాంతికి, సూర్యుని కాంతి కిరణం లైటింగ్ కాంతి దీని మీద పడింది. కాంతి కిరణం కొంత దూరం ప్రయాణం చేసింది, తర్వాత నా కంటి కటకం మీద పడింది. అక్కడి నుంచి ద్రవ పదార్థాలు ఉంటాయి కంట్లో, ఆ ద్రవాల గుండా ప్రయాణం చేసింది. అక్కడి నుంచి రెటీనా మీద పడింది. రెటీనా మీద ఇది ఎలా పడుతుంది తెలుసా? తలకిందులుగా పడుతుంది. సైన్స్ చెప్పిన విషయం. రెటీనా మీద వస్తువు తలకిందులుగా పడుతుంది. మన ఎదురుగా ఉన్న మనిషి కాళ్ళు పైకి తల కిందికి పడతాడు. కానీ ఆ రెటీనా మీద పడిన ప్రతిబింబాన్ని లోపల ఎలక్ట్రిక్ ఇంపల్షన్స్ అంటారు. విద్యుత్ ఆవేశాల కారణంగా అవి మారుస్తాయి, మళ్ళీ తలకిందులు చేసి మేము అమ్మని అమ్మలాగా, నాన్నలాగా, చెంబులాగా, గ్లాసులాగా చూపిస్తాయి. అంత మాత్రం చేత కూడా మనకి చెంబు గమనించాలా? అప్పుడు ఎలా వచ్చింది? దృష్టి నాడి అని ఉంటుంది, యాప్టిక్ నెర్వ్, దాని మీద పడుతుంది. అక్కడి నుంచి దృష్టి కేంద్రం మీద పడుతుంది, ఆప్టిక్ సెంటర్ అంటారు దాన్ని. అక్కడ పడిన తర్వాత కూడా నీకు వస్తువు కనపడదు. అప్పుడు మన మెదడులో సంక్లిష్ట రసాయన చర్యలు జరిగి ఇది చెంబు కదా, ఇది మా ఆవిడ కదా అంటాడు. అప్పుడు గుర్తుపట్టే వస్తువులు. ఇంత ప్రక్రియ ఒక క్షణంలో జరిగిపోతోంది. ఆ సర్వాత్మకురాలైన పరమశక్తికి నమస్కారం, పరమశక్తికి నమస్కారం. ఇదంతా ఆవిడ నడిపిస్తున్నటువంటి శక్తి. ఆ మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్ మహారథికి అని కంటిలో అంతటి శక్తి, చెవిలో అంతటి శక్తి. ఎక్కడో నేను చెబుతున్నా ఈ మైకు ద్వారా, ఆ చివర ఉన్న వాళ్ళకు కూడా వినిపిస్తోంది. చెవి డొప్పల ద్వారా వెళ్ళిపోతుంది కదా లోపలికి, అనుమానం లేకుండా. ఆ వినికిడి శక్తి, ఈ చూడగలిగే శక్తి, ఈ మాట్లాడే శక్తి, మొత్తం అంతా ఎనర్జీ శక్తి రూపంలో ఉన్నదే భగవంతుడు. ఆ భగవంతుడే మనం రాముడుగా, కృష్ణుడుగా, అమ్మవారుగా, వినాయకుడుగా రకరకాలుగా ఆరాధన చేస్తున్నాం. దేవుడు లేనిది ఎక్కడ? ఎవడండి దేవుడు లేడని ఎలా చెబుతాడు ఎవడైనా? ఇప్పుడు ఇంకో మాట చెప్పుకోవాలి. మన జీవితాలు బాగుపడడం కోసం 2-3 మాటలు చెప్పుకుని మనం సెలవు తీసుకుంటాం. అన్నదానం సహా రకరకాల దానాలు చేస్తుంటే మనం విరాళాలు ఇస్తాం, బాగానే ఉంది. కానీ దేనికి ఎవరికి విరాళం ఇచ్చినా, ఏ డబ్బు ఎవరికి దానం చేసినా ముందు ఏం చూసుకోవాలో యోగ వాసిష్టంలో చెబుతున్నాడు. రాగాద్యుపరతే చిత్తే వంచయిత్వా పరం ధనం, రాగాద్యుపరతే చిత్తే వంచయిత్వా పరం ధనం, యదర్జతే తస్య దానాత్ యస్యార్థస్తస్య తత్ఫలం. ఎప్పుడు దానం చేసేటప్పుడు రాగద్వేషాలు లేకుండా కర్తవ్యంగా భావించి చెయ్యాలి. ద్వేషం ఎలాగూ పనికిరాదు. ఇష్టపూర్వకంగా కూడా చేయొద్దన్నాడు. అంటే ఇష్టం లేకుండా చేయమని కాదు. ఈ దానం ద్వారా మళ్ళీ ఏదో కోరుతూ ఉంటాం మనం, అలా కోరికలు పెట్టుకుని చేయొద్దు. ఇదే రాగం అంటే. కాశీలో ఇప్పుడు గోవుదానం చేయాలంటుంది, చేయిచ్చిగా చేయడు. కాశీలో చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం కదా అని ఈ గోవును ఆపుతాడు. ఈ లోపది శ్రీమద్ గుణాయ రమారమణ విడిపోయింది. అది నువ్వేం దానం చేసావు? దానం చేయాలని అనిపించినప్పుడు వెంటనే చేసేయాలి. కాశీ కోసం, కాకినాడ కోసం ఆపకూడదు. దానం చేసే విషయంలో దాతవ్యమితి యద్దానం అంటాడు భగవద్గీతలో. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, ఇందులో నేనేం ఆశించేది ఏం లేదు. ప్రత్యేక ఇక్కడ పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. అలా రాగాది ఉపరతే చిత్తే, రాగద్వేషాలు లేకుండా దానం చేయి. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? అంతేకాదు, అక్రమంగా సంపాదిస్తారు కొంతమంది. ఆ సంపాదన ఎలా వచ్చిందో చూసుకోరు. వేల కోట్లు సంపాదిస్తారు. బ్లాక్ మనీ దాచేస్తారు. అడ్డంగా డబ్బులు 500 రూపాయల కట్టలు, వేల కట్టలు, 100 కోట్ల బీరువా నిండా ఉంటాయి. మొన్న ఎవరో ఒక ఎంపీ ఇంట్లో దొరికే కదా, బీహార్లోనో ఎక్కడ 340 కోట్లు దొరికే. యంత్రాలు లెక్కట్లేక వేడెక్కిపోయాయి. వీడిల్లు బంగారంగా డబ్బు లెక్కట్టే యంత్రాలు వేడెక్కిపోయాయి. లక్ష్మీదేవిని వాడికి వేడెక్కి జ్వరం వచ్చేసింది. లక్ష్మీదేవికి 106 డిగ్రీలు వచ్చేసింది. డబ్బులు ఎక్కట్లేక అంత డబ్బు తెచ్చి కేవలం బీరువా ఇలా తీగానే వాడి మీద, వాళ్ళ ఆవిడ మీద కట్లే, తాచుపాం కట్టల్లాగా కట్లే పడ్డం ఇక్కడ. అంత డబ్బు తెచ్చి మొత్తం దొరికి కేంద్రం వాళ్ళే, ఈడీ వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంత డబ్బు ఒక్క మనిషి, ఒక్క ఎంపీ, మొత్తం కలిపి 543 మంది ఎంత మింగెత్తున్నారో ఆలోచించుకోండి. ఇంకా ఆయన బయటపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాని గురించి చెబుతారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా దానాలు ఇచ్చేస్తారు, మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా. అప్పుడు ఏం జరుగుతుందో గమ్మత్తుగా చెబుతున్నాడు వశిష్ఠుడు. ఇవయ్యా తప్పు లేదు, నువ్వు ఇచ్చావు, వాళ్ళు పుచ్చుకున్నారు కదా, బాగానే ఉంది కదా, ఈ ఫలితం ఎవరికి చెందుతుందో తెలుసా అని చెప్పి, వంచయిత్వా పరం ధనం, నువ్వు ఇతరుల్ని మోసం చేసి సంపాదించావు కదా, ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా మోసం చేసి అధిక లాభాలు వేసేసుకుని రూపాయి వస్తువుని 2 రూపాయలకు అమ్ముకుంటే పర్వాలా, 3 రూపాయలకు అమ్ముకుంటే పర్వాలా, 10 రూపాయలకు అమ్ముతాడు. 10 రెట్లు. అంతెందుకండి లాభం? దురాశ.
ఇలా ప్రజల్ని మోసం చేసి నువ్వు సంపాదించావు కదా, అప్పుడు మళ్ళీ గుడి కట్టించావు కదా, గోదానం చేసావు కదా, దానం చేసావు కదా, ఈ ఫలితం ఎవరు కొడుతుందో తెలుసా? యదర్జ్యతే, నువ్వు తప్పుడు సంపాదన చేశావు కాబట్టి, యస్యార్థక తస్య తత్ఫలం, ఎవరిని దోచుకుని నువ్వు ఈ డబ్బు సంపాదించావో నువ్వు ఇచ్చిన విరాళం అంతా వాడికే చెందుతుంది, ఆ ఫలం వాడిదే. అంచేత మనం డబ్బు సంపాదించే విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. చిత్తశుద్ధి ఎంత గొప్పదో విత్తశుద్ధి కూడా అంతే గొప్పది. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందండి? మీ ఇంట్లో మా ఇంట్లో పుట్టాల. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, పాల సముద్రంలో పుట్టిందమ్మా. ఎందుకు చెప్పారు? పాల సముద్రంలోంచి మనుషులు దేవతలు ఎవరు పుట్టారండి. పురాణాల్లో అలాగే చెబుతారు. డామ్ అని లక్ష్మీదేవి పుడుతుంది ఏంటి అలాగా సినిమాలో చూపిస్తారు. లేకపోతే నువ్వు 150 రూపాయలు టికెట్ కొనవు కదా, అందుకని అలా పుట్టరు. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే అర్థం మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదమ్మా. అది ఆలోచించాలి, అది ఆలోచించాలి. అప్పుడు విత్తశుద్ధి ఉంటుంది. మనం సంపాదించిన డబ్బు సరైనది అయినప్పుడు మీరు రైల్లో మీ పర్సు పోయినా మీ ఇంటికి తిరిగి వస్తుందండి, అనుమానం లేదు. మీరు కష్టపడి సంపాదించుకున్నారు దాన్ని, ఎక్కడికి పోదు. వాడి బుద్ధి మారిపోతుంది అంతే. అమ్మవారు చేస్తుంది అలాగే. వాడు కష్టపడ్డాడురా బిడ్డ, గొంతంతా వాసిపోయినా మాట్లాడి సంపాదించి నువ్వు కొట్టేస్తే వాడు డబ్బు నేను ఊరుకుంటాను సన్నాసి, పట్టుకెళ్ళి వాడికి ఇచ్చేయవలసిందే 2 మాటలు. ఎందుకు కష్టపడ్డాం, ఎవరిని మోసం చేయట్లేదు ఇక్కడ. మన డబ్బు మోసం చేయకుండా సంపాదిస్తే మనకి చెందుతుంది. మోసగించి సంపాదించిన డబ్బులోనే దానాలు చేస్తే ఏమవుతుంది? ఎవరి డబ్బు కొట్టేసి దానం చేసామో వారికి పెడుతుంది ఆ ఫలం. యస్య అర్థక తస్య తత్ఫలం, సంస్కృతంలో స్పష్టంగా చెప్పాడు. ఈ డబ్బు ఎవరిదో వారికి వెళ్ళిపోతుంది ఫలం. అంచేత మనకే ఆ ఫలం రావాలంటే మనం కష్టపడి సంపాదించవలసింది. 2వ మాట లేదు. ఇక్కడ ఇంకొక మాట చెబుతాను నేను. ఇందులో లీలోపాఖ్యానం అని ఒక మంచి కథ ఉంది. లీలాదేవి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ భర్త కులపద్ముడు, ఆయన రాజు, ఆయన మరణించాడు. ఈ భార్యాభర్తల మధ్యలో గొప్ప అనుబంధం ఉంది. ఆ లీలావతి భర్తని విడిచిపెట్టలేకపోయింది. భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చినా దహనం చేయడానికి వీల్లేదు, దహనం చేయడానికి వీల్లేదు. నా భర్త బతకాల్సిందే, నా భర్త బతకాల్సిందే. పురాణ కథల్లో ఎక్కడో విన్నాను నేను, భర్తల్ని భార్యలు బతికించుకున్నారు, భార్యల్ని భర్తలు బతికించుకున్నారని. నా భర్త బతకాల్సిందే. ఆవిడ శవాన్ని అక్కడ పెట్టుకుని సరస్వతీదేవి విగ్రహం దగ్గర కూర్చుంది. ఆవిడ సరస్వతి ఉపాసకురాలు. అక్కడ కూర్చుని ఆవిడ సరస్వతీదేవిని అదే రకంగా యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రన్విత, యా వీణావరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత, సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జడ్యాపక. ఇలా సరస్వతీదేవి యొక్క శ్లోకాలు మంత్రాలు ఏమున్నాయో అవన్నీ జపం చేస్తే ఆవిడ అదృష్టమమ్మ. ఆవిడ కృషి ఫలించి ఆశ్చర్యకరంగా సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. ఆవిడికి కలలో కాదు, ఇలలోనే ప్రత్యక్షమైంది. మన పురాణాల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకి జరగవు కాబట్టి జరగలేదు అనద్దు. త్యాగరాజస్వామి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తిని చూశాడు. అన్నమయ్య అలివేలు మంగాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామిని చూశాడు. భక్త కన్నప్ప భ్రమరం జ్ఞానప్రసూనాంబిక సహితంగా కాళహస్తీశ్వర స్వామిని చూశాడు. మనం ప్రయత్నం చేస్తే మన ఇళ్లల్లోనే మనం కూడా చూడగలం. ప్రయత్నం చేయాలి. ఓడిపోయినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు. భగవద్ దర్శనం కోసం తపిస్తూ ప్రాణం పోతే అంతకంటే గొప్ప జీవితం ఉంటుందా? ఈ పిచ్చి ప్రయత్నాలు దేనికోసమో చేయడం కంటే దానికోసం చేయొచ్చు కదా. చాలా బద్దలు కొట్టుకున్నా పర్వాలేదు, భగవద్ దర్శనం అవుతుందంటే. అంత చేస్తే ఆవిడ కనిపించింది. ఆవిడని అడిగింది, నా భర్త అలా చనిపోయాడు, నాకు భర్త దక్కాలంటే ఆవిడ చెప్పింది, లీలా నువ్వు నాకు భక్తురాలివి కాబట్టి నేను దర్శనం ఇచ్చాను. కానీ జాతస్యకి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య తస్మాద్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. పుట్టిన ప్రతి వారికి సావు తప్పదు, చనిపోయిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఈ జనన మరణ చక్రంలో నీ భర్త ఇరుక్కున్నాడు, నువ్వు ఇరుక్కున్నావు. నువ్వెంత మమకారం ఉన్నా వదిలిపెట్టక తప్పదు. కావాలంటే నాతో రా, నీ భర్త ఎక్కడున్నాడో చూపిస్తా. ఇది మాయ. భగవంతుడు కనిపించి స్వయంగా ఈ జగత్తు మాయా అని చెప్పడం మనకి. ఆ అదృష్టం ఆవిడికి పట్టింది. మనకి పడుతుందా? తప్పిస్తే మనకి పడుతుంది. ఆవిడ కనిపించి వెంటనే ఈవిడ చేతులు పట్టుకుని తీసుకెళ్ళి యోగ వాసిష్ఠంలో లోకాలన్నీ తిప్పితే ఇక్కడ చనిపోయాడని అనుకుంటున్న భర్త శరీరం ఎక్కడుంది కానీ ఆయన అక్కడ వేరే గ్రామంలో గిరిగ్రామం అనే గ్రామంలో గణపతి గారి ఇంట్లో పుట్టేశాడు. అప్పుడే
ఘనపాఠి గారి ఇంట్లో పుట్టేశాడు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞానం కోసం తప్పించాడు, మహారాజు అయి ఉండి రాజుగా అది పొందలేకపోయాడు. ఆ పుణ్యం వల్ల ఆయన ఘనపాఠి గారి ఇంట్లో పుట్టాడు. అంతేకాదు, ఇక్కడి నుంచి సరస్వతీదేవి లీలావతీదేవిని తీసుకుని ఘనపాఠి గారి ఇంటికి వెళ్ళేలోగా 16 ఏళ్ళు గడిచిపోయాయి. ఘనపాఠి గారి అబ్బాయికి 16 ఏళ్ళు వచ్చేసాయి. ఈ లీలావతి అదే వయస్సులో అదే శరీరంతో ఉంది. సరే, సరస్వతీదేవి ఎప్పుడూ 30 ఏళ్లలాగే ఉంటుంది. దేవతలందరూ అంతే, త్రిదశాఖ అంటారు వాళ్ళు. శివుడు, విష్ణువు, లక్ష్మి, సరస్వతి అదృష్టవశాత్తు మనకి దర్శనమిస్తే వాళ్ళు 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. మనం ఏదో ఊహిస్తున్నట్టుగా పెద్దవాళ్ళు అయిపోతారు అనుకో, వాళ్ళు అవ్వరు. 3000 ఏళ్ళు వయస్సున్న వాళ్ళు 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. నిత్య యవ్వనంతో ఉంటారు వాళ్ళు. అందుకని ఆవిడ అలాగే ఉంది. ఆవిడ రూపానికి ఇబ్బందులు. ఈ లీలావతి తన రూపంలో ఆవిడకు 50 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళలాగే ఉంది. అక్కడ భర్త కనపడుతుంటే ఆవిడకి ఖచ్చితంగా నా భర్త అని అనిపిస్తోంది. ఇప్పుడు ఘనపాటి గారి అబ్బాయి వాడికి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు చేసుకుంటానంటే ఒప్పుకుంటారా? ఇవన్నీ చూపించి, నీ భర్త చచ్చిపోయి నీ లెక్క ప్రకారం 20 అరగంట అయింది, లోకం లెక్క ప్రకారం 16 సంవత్సరాలు అయింది. ఈ కాలం వేరు, ఆ కాలం వేరు. అనవసరపు మాయలన్నీ పెట్టుకోవచ్చు. ఈ జగత్తులన్నీ నీటి తుంపరల్లాగా, నీటి బుడగల్లాగా పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా ఎందుకు ఈ వ్యామోహం అని ఆవిడ చాలా ఉపదేశం చేస్తుందమ్మా. అందులో 2 శ్లోకాలు చెప్పుకుని మనం సెలవు తీసుకున్నాం. ప్రతిభాంతి జగంత్యాసు ప్రతిభాంతి జగంత్యాసు మృతిమోహాదనంతరం. ప్రతిభాంతి జగంత్యాసు మృతిమోహాదనంతరం. జీవనస్యోన్మీలనతాక్ష్ణోకో జీవనస్య ఉన్మీలితస్యాక్ష్ణోకో రూపాణీవ అఖిలాన్యలం. ఈ ప్రతిభాంతి జగంతి ఆసు, ఈ బ్రహ్మాండాలన్నీ ఎలా ప్రకాశిస్తున్నాయి అంటే నీటి బుడగలు అర్థమైతే నీకు అర్థమవుతాయని చెప్పింది. మీరు కూడా ప్రయత్నం చేయండి. స్నానం చేసేటప్పుడు ఒట్టినే స్నానం చేసి బయటికి రావడం కాదు. బకెట్లో కుళాయి తిప్పుతాం కదా, ఆ కుళాయి నుంచి ధార పడుతుంది కదా, నీటి బుడగలు కుళాయి దగ్గర పడుతూ ఉంటాయి, బకెట్ చివరిలోకి వచ్చి మాయమవుతూ ఉంటాయి. చూసుకోండి, కుళాయి దగ్గర మొదలవుతాయి. ఇలా బుడగలు చక్కగా చిన్నవి పెద్దవి గాలి బుడగల్లా తేలి బకెట్ చివరిలోకి వచ్చి మాయమవుతాయి. పెద్ద గోలె ఉందనుకోండి, అందులో కుళాయి ధార పడింది అనుకోండి, మధ్యలో నీటి బుడగలు వచ్చి గోలెం చివరకు వచ్చి మాయమవుతాయి. ఆ బుడగలు పుట్టి గోలెం చివరకు వచ్చి ఎలా మాయమవుతున్నాయో ఈ బ్రహ్మాండ గోళాలన్నీ అలాగే పుట్టి మాయమవుతాయి. ఇది ఒక మహాలీల సాగుతోంది ఇక్కడ. జీవనస్య ఉన్మీలనస్య. కళ్ళు తెరిచి చూడగానే మనకి ఈ ప్రపంచం అంతా విభిన్నంగా కనపడుతూ ఉన్నట్టే మృతి చెందిన తర్వాత ఒక గొప్ప అనుభవం ఉంటుందండి. అది ఎవరు వచ్చి మనకి చెప్పలేదు కాబట్టి మనం నమ్మట్లా. కానీ మహర్షులు గ్రంథాల్లో చెప్పారంటే నమ్మాలి కదా. ఏం చెబుతున్నారో తెలుసా? అక్కడ కూడా ఎలా ఉంటాయంటే, పైకి వెళ్ళిపోయినప్పుడు జీవుడికి వాడి శరీరం కాదుట, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఒక మనిషి కింద కనపడతాడు. విడగొట్టారు కాబట్టి తెలంగాణ 2వ మనిషి కింద కనపడతాడు, లేకపోతే ఒక మనిషి. కర్ణాటక వేరే మనిషి, ఇండియా అంతా కలిపి ఒక పెద్ద లావు అయిన మనిషి కింద కనపడతాడట. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అన్ని రకరకాల జీవుల కింద కనపడి సూక్ష్మలోకాల్లాగా అయోమయంగా ఉంటాడట మనిషి. మరణం తర్వాత మనం అందరము పొందపోయే అనుభవం యోగ వాసిష్టం ప్రమాణంగా వశిష్ఠుడు చెబుతున్న మాట. అప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది తెలుసా? అయ్య బాబోయ్, ఎంత పెద్ద బ్రహ్మాండంలో మనమెవళ్ళం బుడగ, ఈ బుడగలో మళ్ళీ ఒక ఆడ బుడగ, ఒక మగ బుడగ, 4 పిల్ల బుడగలు, ఏంటి సంత? వాడికి అర్థమైంది. అప్పుడు అర్థమైంది వేదాంతం. కానీ కిందికి రాగలడా? కిందికి రాగానే మళ్ళీ తల్లి కడుపులో పడగానే, తల్లి కడుపులోంచి బయటపడగానే నా బంగారు కొండే అనగానే మొత్తం గోవిందా గోవింద. ఇదే అమ్మ, ఇదే నాన్న, ఇదే జీవితం అనుకున్నాడు. ఆ పైకి వెళ్ళిన తర్వాతే అర్థమవుతుంది. అందుకే మృతజీవికి చేసేటువంటి సంస్కారాలన్నీ ఆ పురోహితులు చెప్పినట్టుగా శాస్త్ర ప్రకారం చెయ్యాలి. ఏ దానం చేయమంటే ఆ దానం చెయ్యాలి. గృహదానం అంటే ఉన్న వాళ్ళందరూ ఇల్లే ఇవ్వాలి. మనకేమో 5-6 ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే పూరి గుడిసె కూడా ఇవ్వవు. గృహదానం ప్రత్యామ్నాయ 500 సమర్పయామి. 500కి ఇల్లా? ఎక్కడైనా వస్తుందా? అంతవరకు అక్కర్లేదండి. సువర్ణ దానం అని చెప్తారు, ఖచ్చితంగా సువర్ణ దానమే చెయ్యాలమ్మా. శాస్త్రం చెప్పిన మాట, మనుస్మృతి సహా అనేక గ్రంథాల్లో, భారతంలో సహా ఉన్నమాట. ఒక స్త్రీ పోతే ముత్తైదువుగా ఆవిడ ఆభరణాలన్నీ పురోహితులకి, ఊళ్ళో ఉండే పేదవాళ్ళకి దానం ఇయ్యమని చెప్పారు. ఎవరికి నచ్చదు ఈ మాట నాకు తెలుసు. ఇంట్లో కోడళ్ళు కూతుళ్ళు కూర్చొని మొత్తం దీపావళి సామాను పంచుకున్నట్టు పంచుకోవడం కాదు.
నీకు టపాకాయ, నాకు తలకాయ. శాస్త్రం ఏం చెప్పిందంటే కోడళ్ళకి లేదు, కూతుళ్ళకి లేదు, ఎవ్వరికి హక్కు లేదు. పౌరోహిత్యం చేసిన బ్రాహ్మణుడికి ఇవ్వండి, ఆయన కర్మకాండ చేశాడు, దానం ఇవ్వండి. ఊళ్ళో పేదవాళ్ళకి ఇవ్వండి. ప్రతి జమీందారీ స్త్రీలు కానీ జమీందారీ పురుషులు కానీ పోయినప్పుడు వాళ్ళ ఆభరణాలు పేదవాళ్ళకి ఇస్తే భారతదేశంలో పేదరికం ఉండదండి, భారతదేశంలో పేదరికం. కానీ మనకి నచ్చదు ఇదంతా. ఎందుకెత్తాం? మనం సంపాదించుకునే పేదవాళ్ళ మీద ఎవ్వరికీ జాలి ఉండదు. పేదవాళ్ల మీద జాలి కోసమే ఈ జీవుడు మొత్తం ప్రవచనాలన్నీ చెబుతాడమ్మా, అనుమానం ఏం లేదు. నేను పేదల పార్టీ, నేను పేదల పార్టీ. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. మీకు ఆభరణాలు ఉన్నాయి కదా అనొచ్చు. ఒక 16, 17 ఉంగరాలు ఇప్పుడు నా చేతి నుంచి వెళ్ళిపోయాయి అమ్మా, ఇప్పటికే వెళ్ళిపోయాయి. బలహీనులకే పెడతాయి ఖచ్చితంగా. నేను ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ ఎడంచేయి చూస్తుంది, ఈ ఉంగరం ఉందా వెళ్ళిపోయిందా అని. రెండో ఉంగరం పెట్టేది ఎందుకే? ఎక్కడైనా ఎవడో మంచి పద్యం చెబితే నాకు నచ్చితే ఇచ్చి పారేస్తాను. మనకి ఎవరో పెట్టారు, మనం పెట్టేసాం, అయిపోయింది. ఇక్కడ వేలు ఖాళీగా ఉంది, ఇంకోటి పెట్టుకుంటాడు. నాకే ఇవన్నీ కూడగట్టి కొడుకులకి కోడళ్ళకి ఇచ్చామనుకో, మాకవి బహుమతులు, వాళ్ళకి అది బంగారం అమ్మేస్తారు, తాకట్టెట్టేస్తారు. ఇది నేను 1000 పద్యాలు అప్పగిస్తే వేసిన కంకణం. మా పిల్లలకి ఏమన్నా, మా అదృష్టవశాత్తు మంచి పిల్లలు బాగానే చూస్తారు, కానీ ఏమనుకుంటారు, బంగారం కింద కనపడుతున్నాడు, కంకణం ఎందుకు అంటారంటే అది బంగారం, జస్ట్ గోల్డ్, యూ కెన్ మార్టిగేజ్ ఇట్. ఇంత తేడా ఉందండి ఇవ్వడంలో తేడా. అందుకని సంపన్నమైన స్త్రీల ఆభరణాలు ఊళ్ళో పురోహితులకి చెందాలి. రెండోది పేదవర్గానికి చెందాలి. పురోహితులకు ఎందుకంటే వాళ్ళ కర్మకాండ చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, అలాగే పేదవాళ్ళకి బాగుండాలి. అంతేగాని మొత్తం మనవాళ్ళని కూర్చోబెట్టి పంచుకోవడం కాదు ఇక్కడ. ఇది దానం చేసే విధానం. అందుకని జీవితం నీటి బుడగ లాంటిది, ఎప్పుడైనా వెళ్ళిపోయేదే కదా. ఎలా ఏర్పడిందో కూడా చెబుతోంది ఇప్పుడు ఖచ్చితంగా. మృతి చెందితే కానీ ఎవరికి అర్థం కాదు ఆ విషయం. అప్పుడు అర్థమైనా చేసేది ఏం లేదు కదా. అప్పుడు ఆ జీవుడు ఏమనుకుంటాడో తెలుసా? ఆ అత్తగారు, మామగారు, పెద్దవాళ్ళు ఎవరు పోయినా పైనుండి చూశాడు కదా, మా అబ్బాయి అన్నీ ఇచ్చేస్తే బాగుండు, అన్నీ ఇచ్చేస్తే బాగుండు. వాడు ఎవడో మొత్తం లోపల నొక్కేసాడు. ఇక్కడ శవాన్ని నుంచి ఊడరాని ఉంగరం కూడా చెయ్యి కోసి లాగేస్తారండి వీళ్ళు. ఇల్లు బంగారం లాగే ముందే లాగే, లేత రాదు, గట్టిపడిపోతుంది. ఉంగరం కోసమే వీడు బతుకంతా. పై జీవుడు ఏమనుకుంటాడంటే, స్వామి ఈ చేసిన షోడశ మహాదానాలే వాడికి దారి చూపిస్తాయి, లేకపోతే అడ్డగోలు దారిలో పెడతాడు వాడంతా. గరుడ పురాణంలో ఉంటుంది ఈ విషయం. మీకు వినాలంటే వరంగల్లో 2 రోజులు గరుడ పురాణం మాట్లాడాను. మా శ్రీ గరికిపాటి నరసింహరావు అఫీషియల్లో ఉంది, శుభ్రంగా వినండి. పాపం వాళ్ళందరూ పాపాలు తగ్గిపోతాయి, పుణ్యాలు పెరుగుతాయి. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కానీ తెలియదు కదా, అప్పుడు తెలిసి చేసేది ఏం లేదు కదా. అందుకని సృష్టి ఎలా ఏర్పడిందంటే లీలా అని చెప్పి పరమాణవు సర్గవర్గా నిరర్గళం, పరమాణవు సర్గవర్గా నిరర్గళం, మహాచితే స్ఫురం శర్క రుచీవత్రసరే నమక. పరమాణువు నుండి సృష్టి ఏర్పడింది. పరమాణువులో ఏముంటాయి? విజ్ఞాన శాస్త్ర అన్వయం చేసుకుందాం. పరమాణువులో 3 అణువులు ఉంటాయి, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు. ప్రోటాన్ అనేది అక్కడ స్థిరంగా ఉంటుంది, న్యూట్రాన్ అనేది దాని పక్కనే ఉంటుంది, అది ఇంచుమించు స్థిరంగానే ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ పర్యటన చేస్తూ ఉంటుంది. ఎలా తిరుగుతుందో తెలియదు, ఎక్కడికెడుతుందో తెలియదు. ఎలక్ట్రాన్ల గతి నిశ్చయించడం కష్టమని హైసెన్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త అజ్ఞేయవాదం అనే సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. ఆ ఎలక్ట్రాన్ల గతి కారణంగానే మన మనస్సు ఇష్టం వచ్చినట్టు సంచరిస్తుంది. సైన్స్కి మనస్సుకి సంబంధం. ఆ ఎలక్ట్రాన్ల గతిని నిర్ధారించగలిగితే మనస్సును వెంటనే ఆపేయచ్చు. వాటి మొత్తం గతిని నిర్ధారించడం తపస్సు ద్వారా సాధ్యం, ప్రాణాయామం ద్వారా సాధ్యం, యోగాభ్యాసం ద్వారా సాధ్యం. అది మన భారతీయ ఋషులు కనిపెట్టారు ఖచ్చితంగా. దేని పర్యటనైనా, దేన్ని తిరగబడ్డమైనా ఆపేయచ్చు ఖచ్చితంగా. ఆ పరమాణువులే మొత్తం జగత్తంతా మహాశక్తి రూపంలో వ్యాపించింది. ఆ మహాశక్తే సృష్టికి మూలమైన మూలకాలుగా మారింది. ఆ మూలకాల్లోనే కొన్ని రకాల రసాయనాలు ఏర్పడ్డాయి. ఆ రసాయనాల కారణంగానే మన శరీరానికి ప్రోటీన్లు, ఎమినో యాసిడ్లు, DNA, RNA, క్రోమోజోమ్స్, జీన్స్, జన్యువులు అనబడేవి, కణజాలం, కండరాలు, రక్త వంశాలు, అస్థికలు మొదలైనవన్నీ ఏర్పడ్డాయి. ఇన్ని ఏర్పడి శరీరం పుట్టాక ఆ మహాశక్తి అందులో ప్రాణశక్తిగా ప్రవేశించింది. ఆ శరీరపు రూపంలో ఉన్నది ఆవిడే, లోపల శక్తిగా ప్రవేశించింది ఆవిడే. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నీకు భౌతిక రూపంలో, ఆధ్యాత్మిక రూపంలో, సూక్ష్మ రూపంలో కనపడుతున్నదంతా ఒకటే
ఒక్కటే శక్తి. యత్ సాకారం చ నిరాకారం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమఖ. ఆకారం రూపంలో కనిపిస్తున్న నీ శరీరమేనా, నిరాకారమైన ఆత్మైనా ఒకే ఒక భగవంతుడు స్వరూపం. దాని పేరు ఆత్మ. భగవంతుడు అనేది కూడా మనకు అర్థం కావడం కోసం పెట్టిన మాట. దాని పేరు ఆత్మ. ఇంకా చెప్పాలంటే తత్, అది ఏదో చెప్పలేం. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, అది ఏమి జంతువు కాదు. తదేజతి తన్నైజతి, అది కదులుతుంది, అదే కదలదు. కాబట్టి దాన్ని అది అని మాత్రమే అంటారు తత్ అని. ఆ తత్పరమైన పరమార్థం ఒక్కటే లెక్కమ్మ, మిగిలినవేవి ఇక్కడ లేవు. అందుకని నీ భర్త గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఆయన ఇప్పటికి 2వ జన్మెత్తాడు, 3వ జన్మెత్తడానికి కూడా సిద్ధంగా ఉన్నట్ట. చెప్పింది సరస్వతీదేవి జాతకం. ఏమిటో తెలుసా? ఆ గణపతి గారి అబ్బాయికి పెళ్ళి అవుతుంది అనుకుంటున్నావేమో, అవ్వదు. వాడు 17వ ఏట చనిపోబోతున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రుల దుఃఖం. వాడి కర్మ వాడిది. అప్పుడు నీ భర్త మళ్ళీ వేరే జన్మెత్తుతాడమ్మా, నువ్వు వాడి కోసం ఎందుకు ఏడుస్తావు? ఇక్కడ నీ జన్మలో ఆత్మజ్ఞానం పొందడం ముఖ్యం కదా. నన్ను ఎందుకు ఉపాసించావు? భర్తల్ని బతికించుకోవడం కోసమా? పని లేక ఏం చేస్తావు? బతికిస్తే ఎన్నాళ్ళు చేసినా ఇదే సంసారం కదా. ఆత్మజ్ఞానం పొందవమ్మా అని లీలోపాఖ్యానంలో సరస్వతీదేవి ఆ లీలావతీదేవికి ఉపదేశాన్ని ముగించింది. మనం కూడా ముగిస్తూ చరమంగా ఒక్క శ్లోకం యోగవాసిష్ట సారాంశంగా చెప్పుకుందాం. ఈ లీలావతి ఘట్టం చదివినప్పుడు సరస్వతీదేవి గురించి నేను పడిన తపన ఒక్క నిమిషంలో చెప్పి తర్వాత సారాంశాన్ని చెప్పి 5 నిమిషాల్లో సెలవు తీసుకు. ఒక గ్రంథం చదివితే తపనతో చదవాలి. నాకు అనిపించింది అప్పుడు, ఏమి లీలావతీదేవి కనపడతావు? నేను 325 అవధానాలు చేశా, సహస్రావధానం చేశా, నాకు కనపడకూడదా? నేనేం పాపం చేశా? మేము సరస్వతీదేవిని ఆరాధించలేదా? ఇష్టదైవం అని పుస్తకం వేశాం. సరస్వతీదేవి మీదే 70 పద్యాలు ఉన్నాయి. అప్పుడు ప్రతి అవధానంలో సరస్వతీదేవి మీద పద్యం చెప్పాం. అందుకని యోగ వాసిష్టంలో ఈ ఘట్టం చదవగానే నాకేమనిపించిందంటే, ఏ విధి వేడుకొన్న కనిపింపవు, ఏ విధి వేడుకొన్న కనిపింపవు, యోగ వశిష్టమందు లీలావతి పుణ్యమేమి, పదలాస్య విలాసిని నాదు పాపమేమో విషదంబుగాదు. ఏ విధి వేడుకొన్న కనిపింపవు, యోగ వశిష్టమందు లీలావతి పుణ్యమేమి, పదలాస్య విలాసిని నాదు పాపమేమో విషదంబుగాదు. తేల్చుమమ్మా వదలన్నిలున్ కదలుమా, కరుణించుమా, కానిపించుమా అని నేను రోజు సాయంత్రం ఇంటి దగ్గర ఉంటే 6:20 సరస్వతీదేవి దగ్గర ఓ పద్యం చెప్పుకునే సంధ్యావందనం చేసుకుంటాను. అలా మీ ఇంట్లో విగ్రహాల దగ్గర మీరు పద్యం చెప్పలేకపోయినా మాట అయినా చెప్పండి. ఆ కార్చే కన్నీళ్ళేవో అమ్మవారి కోసం కార్చండి. ఇంట్లో ఉండే అయ్యల కోసం, బొమ్మల కోసం కాదు, పనికి మాలిన మేళం కోసం. వీళ్ళ కోసం ఎంత ఏడిచినా ఒకటే, వీళ్ళు ఎవడో మారడు. భగవంతుడి కోసం ఏడిస్తే ఆయన కరుణిస్తాడు. ఇక చివరిగా యోగ వాసిష్టం సారాంశం చెబుతున్నాడు. చివరిలో చెబుతాడు ఆ మాట, గొప్ప మాట. ఒక్క క్షణమైనా మనస్సును నిలపగలిగితే యోగ వాసిష్టం అర్థమైనట్టే అన్నాడు. ఆ మనస్సును నిలపగలిగితే, ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళగలిగితే అది ఎంత గొప్ప విశేషమో అంటే, స్నాతం తేన సమస్త తీర్థ సలిలైః దత్తాచ సర్వావని. స్నాతం తేన సమస్త తీర్థ సలిలైః దత్తాచ సర్వావని. యజ్ఞానాం చ కృతం సమస్తం అఖిలా దేవాశ్చ సంపూజితాః సంసారాచ్చ సముత్థృతాస్వపితరః త్రైలోక్య పూజ్యోప్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాతు. మీరింటి దగ్గర కూర్చుని ఒక అరగంట జపం చేయండి. నేను మిమ్మల్ని అందరినీ దోసిలి చాచి యాచించే గురుదక్షిణ అది ఒక్కటే. ఒక అరగంట చేయండి చాలు. ఒక అరగంట ఒక జపం. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. ముహూర్తాలు ఏం లేవు. ఆడవాళ్ళకు కుదిరే సమయాలు వేరుగా ఉంటాయి, మగాళ్ళకు కుదిరే సమయాలు వేరుగా ఉంటాయి. పర్వాలేదమ్మా, అమ్మవారు క్షమిస్తుందండి. ఉదయమే ఇన్నింటికే అని అనుకోకండి, అదేం లేదు. ఇక హృదయం ముఖ్యం, ఉదయం ముఖ్యం కాదు. యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్. ఆత్మతత్వ విచారంలో నేనెవరు నా నేను అనే స్ఫురణ ఎక్కడ వస్తుందో అక్కడ గనక మనం మనస్సును నిలబెట్టగలిగితే, ఒక్క క్షణం స్థిరంగా ఉండగలిగితే అది ఎంత ఫలితాన్ని ఇస్తుంది అంటే, స్నాతం తేన సమస్త తీర్థ సలిలైః. కుమారస్వామి వినాయక చవితి కథలో తిరిగిన 3 కోట్ల తీర్థాలు మనం తిరిగినట్టే, స్నానం చేసినట్టే.
దత్తాచ సర్వావని బలిచక్రవర్తిలాగా యావత్ భూమండలాన్ని మనం పేదవాళ్ళకి దానం ఇచ్చేసినట్టే, అనుమానం వెళ్ళా. ఆ ఆత్మధ్యానం అంత గొప్పది. అంతేకాదు, యజ్ఞానాం చ కృతం సమస్తం, ఆ యజ్ఞం ఈ యజ్ఞం అని లేకుండా సృష్టిలో ఎన్ని యజ్ఞాలు ఉన్నాయో అన్ని యజ్ఞాలు మనం చేసినట్టే. అఖిలాదేవాశ్చ సంపూజితాః, అన్ని క్షేత్రాలలో ఉండే అందరు దేవతల్ని మనం ఆరాధించినట్టే. ఇంకో అనుమానం వస్తుంది, ముఖ్యంగా మా బ్రాహ్మణులకు వస్తుంది, అది కూడా నివృత్తి చేస్తా. ఏమండి, ఆత్మధ్యానంలో ఉన్నవాళ్ళు పితృకర్మలు మానయిచ్చా అన్న సందేహం వస్తున్నంతకాలం చెయ్యాలి, వాటంతట అవే ఆగిపోతే ఆపేయాలి. దానికి అదే సమాధానం. మానయిచ్చ అని నీకు ఇంకా సందేహం వస్తుంది అంటే చెయ్యాలి, తప్పదని. సందేహం వస్తుందిగా, ఆ సందేహం కూడా రాని స్థితికి ఎలా ఉంటుందంటే సంసారాచ్య సముద్ధృత స్వపితరక. ఆత్మధ్యానం చేసేవాడు యొక్క పితృదేవతలు ఎప్పుడో ఈ సంసార బంధాల నుంచి విముక్తులైపోతారు. వాడు తద్దినం కూడా పెట్టవలసిన పని లేదు. మళ్ళీ నేను జాగ్రత్త కోసం చెబుతున్నా, ఎగ్గొట్టడం కోసం దీన్ని ఉపాయంగా చూడకండి దయచేసి. అంత ఆత్మజ్ఞానం ఉందా? నువ్వు రమణ మహర్షిలా ఉండగలవా? అప్పుడు ఆలోచన ఇది. నీ శరీరం నువ్వే మర్చిపోయే పరిస్థితుల్లో తద్దినం ఎక్కడ పెడతావయ్యా? ఆ స్థితికి వెడితే పితృదేవతలు కూడా ఉద్ధరింపబడినట్టే, అనుమానం వెళ్ళా. ముఖ్యంగా ఆడవాళ్ళకమ్మా ఎంత ఉపయోగం ఉంది. మీరు తీర్థాలు తిరగక్కర్లేదు, క్షేత్రాలు తిరగక్కర్లేదు, పితృకార్యాలు చేయక్కర్లేదు, ఎవ్వరికి ఏ దానాలు ఇవ్వాల్సిన పని లేదు. ఒక్క అరగంట ఇంట్లో కూర్చుని ఆత్మ మీద దృష్టి పెట్టి మనస్సును ఆపగలిగితే చాలు. ఒక క్షణం ఆపినా అది ఘన విజయం సాధించినట్టే అన్నాడు. అంతేకాదు, త్రైలోక్య పూజ్యోప్యసౌ, అటువంటి ఆత్మధ్యానం చేసే వ్యక్తి ఎక్కడైనా ఉంటే వాడికి ఇతరులకి తెలియకుండానే శుభాలు జరుగుతాయి. ఆయన ఏమి సంకల్పించక్కల, సంకల్పిస్తే బందీ అయిపోతాడు. మళ్ళీ నా వల్ల జరిగింది అని బందీ అయ్యకూడదు. ఆయన ఉన్నప్పుడు అక్కడ జరుగుతాయి ఖచ్చితంగా, అంతే. ఆ అడుగు పెట్టడమే మనకి శుభం, అంతే. ఆయన కనబడటమే శుభం. అక్కడ ఉంటే జరుగుతాయి, అన్ని శుభాలే జరుగుతాయి. ఎందుకంటే ఆయన నిత్యం జపంలో ఉన్నాడు, ఆయన నిత్యం ఆత్మధ్యానంలో ఉన్నాడు. ఎవరికి? యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుయాత్. ఆత్మతత్వ విచారణలో ఎవరైతే ఒక్క క్షణమైనా మనస్సును నిలబెట్టగలుగుతారో వారికి ఇవన్నీ కలుగుతాయన్నాడు. పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట ఆ ప్రయత్నం చేయగలిగితే 5 ఏళ్లకైనా 10 ఏళ్లకైనా సాధించలేమా అండి? అసలు మొదలు పెట్టండి, ముహూర్తం కోసం చూడకుండా ఇంటికి వెళ్ళి మొదలు పెట్టండి, రేపటి నుంచి కొనసాగించండి. ఖచ్చితంగా మీకు అందరికీ ఆత్మజ్ఞానం కలుగుతుంది ఖచ్చితంగా. అందుకోసమే ఈ ప్రవచనం.